హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. సో బేసికల్గా నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్స్ ఏంటంటే ఏదన్నా మన టెక్స్ట్ డేటాలో లేబుల్స్ కానీ నేమ్స్ కానీ అవి ఆర్గనైజేషన్ నేమ్స్ కావచ్చు, లేకపోతే టైం కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, ఇలా ఏవైనా మన డేటాలో ఉంటే సో మనం వాటిని కనిపెడతాం. సో ఫస్ట్ మనం మన స్పేసీని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఎందుకంటే మనము ఈ వీడియోలో స్పేసీ యూస్ చేసి నేమ్ ఎంటిటీ రికగ్నిషన్స్ని కనుక్కుంటాం కాబట్టి ఇంపోర్ట్ స్పేసీ. సో మనం మన లాంగ్వేజ్ లైబ్రరీని కూడా లోడ్ చేసుకుందాం. NLP ఈక్వల్స్ టు స్పేసీ డాట్ లోడ్ అండ్ కోర్ వెబ్ SM. సో ఈ సెల్ని నేను రన్ చేసిన. సో మనం సక్సెస్ఫుల్గా మన స్పేసీ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుందాం. సో డాక్యుమెంట్ ఈక్వల్స్ టు NLP. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ తీసుకుంటున్నా. సో యాపిల్ ఈస్ లుకింగ్ ఎట్ UK స్టార్టప్ ఫర్ బయింగ్ at $6 million. సో మన టెక్స్ట్ వచ్చేసి యాపిల్ ఈస్ లుకింగ్ ఎట్ UK స్టార్టప్ ఫర్ బయింగ్ $6 million. సో మనం ఈ డాక్యుమెంట్లో నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్స్ ఉన్నాయని చెప్పి కనుక్కుందాం. సో కనుక్కొని మనం వాటిని ప్రింట్ చేద్దాం. సో దానికోసం మనం డాక్యుమెంట్ డాట్ ఎంటిటీస్ అని తీసుకుంటున్నాం. డాక్యుమెంట్ డాట్ ENTS. సో ఫర్ టోకెన్ ఇన్ డాక్ డాట్ ENTS ప్రింట్ టోకెన్ డాట్ టెక్స్ట్ ప్లస్ డాష్ 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 ప్లస్ టోకెన్ డాట్ లేబుల్ స్లాష్. సో మనకి లేబుల్ స్లాష్ ఏంటంటే మన టెక్స్ట్ ఏ లేబుల్కి చెందిందని చెప్పి ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలాగే మనం స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ కూడా వాడదాం. స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్. సో మనం మన నేమ్ ఎంటిటీ రికగ్నిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అది మనకు షార్ట్ ఫామ్లో రిటర్న్ చేస్తుంది యాక్చువల్గా వాల్యూని. సో టోకెన్ డాట్ లేబుల్ స్లాష్. సో ఇప్పుడు ఈ సెల్ని నేను రన్ చేసిన. సో మనకు వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి. యాపిల్ వచ్చేసి మనకు ఆర్గనైజేషన్. సో ఇది బేసిక్గా ఆర్గనైజేషన్ అంటే కంపెనీస్ అవ్వచ్చు, ఏజెన్సీస్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు. సో UK అనేది యునైటెడ్ కింగ్డమ్. సో అది మనకు కంట్రీ, సిటీ, స్టేట్స్ కింద వచ్చింది. అలాగే $6 million వచ్చేసి మనకు మనీ. సో మనీ అంటే మానిటరీ వాల్యూస్ ఇంకా ఇంక్లూడింగ్ యూనిట్స్. సో ఇప్పుడు మనం ప్రతిసారి ఇలా ఫర్ లూప్ రాసుకోకుండా ఒక సింపుల్గా మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం ఎంటిటీస్ చూపించడానికి. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నా. డిఫైన్ షో ఎంటిటీస్. సో ఇక్కడ నేను డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నా. సో ఇఫ్ డాక్ డాట్ ఎంటిటీస్, ఒకవేళ మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఎంటిటీస్ ఉంటే వాటిని నేను ప్రింట్ చేసుకుంటున్నా ఇఫ్ స్టేట్మెంట్ లోపల. ఫర్ ఎంటిటీ ఇన్ డాక్యుమెంట్ డాట్ ఎంటిటీస్ ప్రింట్ ఎంటిటీ డాట్ టెక్స్ట్ ప్లస్ డాష్ 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 ప్లస్ ENT డాట్ లేబుల్ స్లాష్ లేబుల్ డాష్. ఇప్పుడు మనం లేబుల్ తర్వాత డాష్ యూజ్ చేయకపోతే మనకు అది హ్యాష్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో అందుకని చెప్పి మనం డాష్ సింబల్ వాడుకోవాలి. అలాగే మనం స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ కూడా యూజ్ చేద్దాం. స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ ENT డాట్ లేబుల్ డాష్. సో ఒకవేళ మన డాక్యుమెంట్లో ఎంటిటీస్ ఏం లేకపోతే మనం నో ఎంటిటీస్ ఫౌండ్ అని ప్రింట్ చేద్దాం. ప్రింట్ నో ఎంటిటీస్ ఫౌండ్. సో ఈ సెల్ని నేను రన్ చేసిన. సో మనం సక్సెస్ఫుల్గా మన ఎంటిటీ చూపించడానికి ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేద్దాం. షో ఎంటిటీస్ డాక్యుమెంట్. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న డాక్యుమెంట్కి ఎంటిటీస్ కనుక్కుందాం. సో ఇది మన ఎంటిటీస్. సో ఇవన్నీ కూడా మనం ముందే డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకుందాం. డాక్యుమెంట్ 2 ఈక్వల్స్ టు NLP. సో ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకుందాం. సో మే గో టు వాషింగ్టన్ DC నెక్స్ట్ మే టు సీ ద వాషింగ్టన్ మాన్యుమెంట్. సో అతను అడుగుతున్నాడు నేను నెక్స్ట్ మేకి వాషింగ్టన్ వెళ్ళి అక్కడ వాషింగ్టన్ మాన్యుమెంట్ని చూస్తానా అని. సో దీంట్లో మనము ఎంటిటీస్ ఏంటో కనుక్కుందాం. సో ఫస్ట్ వాషింగ్టన్. సో వాషింగ్టన్ వచ్చేసి మనకి GPE అంటే కంట్రీ, సిటీ, స్టేట్. నెక్స్ట్ మే అనేది డేట్. వాషింగ్టన్ మాన్యుమెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్. సో అలా వచ్చింది. సో మనకి ఎంటిటీలో డిఫరెంట్ అనోటేషన్స్ ఉన్నాయి. ఎంటిటీ డాట్ టెక్స్ట్ అంటే మనకి టెక్స్ట్ని రిటర్న్ చేస్తుంది.
ఎంటిటీ డాట్ లేబుల్ అంటే మనకి హ్యాష్ వాల్యూని ఇస్తుంది. ఎంటిటీ డాట్ లేబుల్ డాష్ అంటే మనకు ఆ స్ట్రింగ్ని అంటే ఎంటిటీ టైప్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. అలాగే ఎంటిటీ డాట్ స్టార్ట్, ఎంటిటీ డాట్ ఎండ్. సో స్టార్ట్ ఎండ్ బేసికల్గా ఏంటంటే ఆ టెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది మన టెక్స్ట్ డేటాలో అని చెప్పి, అంటే వాటి యొక్క ఇండెక్సెస్ అన్నట్టు సింపుల్గా. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మీరు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఈ సెల్ని నేను రన్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. సో మనకి ఇక్కడ కొత్తగా నేను స్టార్ట్ క్యారెక్టర్, ఎండ్ క్యారెక్టర్ కూడా తీసుకున్నా. సో అదేంటంటే ఏ వర్డ్ దగ్గర మన స్టార్ట్ అయింది అని చెప్పి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమైపోద్ది సింపుల్గా. మనం ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ ఉన్నాయి, ఎండింగ్ ఇండెక్స్ ఉన్నాయి, మన ఎంటిటీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏదైనా సరే ఒక ఎంటిటీని మన వాకాబులరీకి యాడ్ చేసుకోవాలి. సో అది ఎలా యాడ్ చేస్తామనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్న టెక్స్ట్ ఎగ్జాంపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనము ఇందులో మన ఎంటిటీ తీసుకొని యాడ్ చేసుకుందాం. సో షో ఎంటిటీస్ ఆఫ్ డాక్యుమెంట్. సో మనకు మన టెక్స్ట్లో ఏం ఎంటిటీస్ లేవు. సో మనం మన ఛానల్ నేమ్ తీసుకుందాం. ఎందుకంటే మన ఛానల్ అనేది ఒక ఆర్గనైజేషన్ కిందకి రావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్ కింద రావచ్చు, లేకపోతే ఏజెన్సీ కింద రావచ్చు. కాబట్టి సో దీనిలో ఇప్పుడు మనకి ఏమి ఎంటిటీస్ లేవు కాబట్టి మన నేర్చుకో ఛానల్ పేరుని ఆర్గనైజేషన్ ఎంటిటీ కింద యాడ్ చేసుకుందాం మన స్పాన్ వొకాబులరీకి. సో మన లెంత్ ఆఫ్ ద డాక్యుమెంట్ వచ్చేసి 5. సో డాక్యుమెంట్ ఆఫ్ 4 అంటే మనకు నేర్చుకో వస్తుంది. ఎందుకంటే మన దాని యొక్క ఇండెక్స్ కూడా ఇంపార్టెంటే ఇలా యాడ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. సో దానికోసం ఏంటంటే మనము స్పాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ స్పేసీ డాట్ టోకెన్స్ ఇంపోర్ట్ స్పాన్. సో ఇప్పుడు మనం స్పాన్ని సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం మన నేర్చుకో వర్డ్ని ఆర్గనైజేషన్ ఎంటిటీకి. సో org ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ vocab డాట్ స్ట్రింగ్స్ org. సో నేను ఆర్గనైజేషన్ యొక్క హ్యాష్ వాల్యూ తీసుకుంటున్నా. సో దాన్ని మనం చూద్దాం ఎంత ఉంటుందో అని. సో org యొక్క హ్యాష్ వాల్యూ మనకు 383. ఓకే. సో ఇప్పుడు మనం న్యూ ఎంటిటీని తీసుకుంటున్నాం. న్యూ ఎంట్ ఈక్వల్స్ టు స్పాన్ ఆఫ్ డాక్యుమెంట్ కమా. సో మన ఇండెక్స్ వచ్చేసి మన వర్డ్ యొక్క ఇండెక్స్ 4, స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసి 5, లేబుల్ ఈక్వల్స్ టు org. సో మనము మన వర్డ్ని ఏ ఎంటిటీకి యాడ్ చేస్తున్నామని లేబుల్ అన్నట్టు. సో మనం ఆర్గనైజేషన్ ఎంటిటీ కింద యాడ్ చేసుకుంటున్నాం. సో మన న్యూ ఎంటిటీ వచ్చేసి నేర్చుకో. సో ఇప్పుడు మనకు నేర్చుకో అనేది కొత్త ఎంటిటీ కిందకి మారింది. సో మన ఎర్లీగా మన డాక్యుమెంట్ ఎంటిటీస్లో ఏం లేవు. సో ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసుకుందాం. డాక్యుమెంట్ డాట్ ఈఎన్టీఎస్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ ఈఎన్టీఎస్ ప్లస్ న్యూ ఎంటిటీ, లిస్ట్ ఆఫ్ న్యూ ఎంటిటీ, న్యూ ఈఎన్టీ. సో మనమైతే సక్సెస్ఫుల్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మన ఫంక్షన్ కాల్ చేసుకొని మన డాక్యుమెంట్ని చెక్ చేసుకుందాం. షో ఎంటిటీస్ ఆఫ్ డాక్యుమెంట్. సో మనకు వచ్చింది సక్సెస్ఫుల్గా మన నేర్చుకునే ఛానల్ ఎంటిటీ కింద చూపిస్తుంది. సో ముందుగా ఏంటంటే మనకు అది ఎంటిటీ అని చూపించలే, ఎందుకంటే అది చాలా కొత్తనేమో, పెద్ద పాపులర్ కూడా ఏం కాదు నేర్చుకో అనేది. సో ఇప్పుడు మనం ఒక స్పాన్ వొకాబులరీకి ఎలా యాడ్ చేయాలో చూసినాం. సో ఇప్పుడు మన ఛానల్ పేరు నేర్చుకో అనేది ఆర్గనైజేషన్ కిందగా వచ్చింది, లైక్ ద కంపెనీ ఆర్ ఏజెన్సీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని. సో ఇప్పుడు మనం మన నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్స్ని స్పేస్లో డిస్ప్లేసీ ఫంక్షన్ యూజ్ చేసి మనం విజువలైజ్ చేద్దాం. సో ఫస్ట్ నేను డిస్ప్లేసీని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఫ్రమ్ స్పేసీ ఇంపోర్ట్ డిస్ప్లేసీ. సో ఇప్పుడు మనం ఈ డిస్ప్లేసీని యూజ్ చేసి మన టెక్స్ట్లో మన నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్స్ ఉంటే దాన్ని విజువలైజ్ చేయొచ్చు. సో డిస్ప్లేసీ డాట్ రెండర్. సో మన ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కమా స్టైల్ ఈక్వల్స్ టు ఈఎన్టీ, అలాగే జూపిటర్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఒకవేళ మనం జూపిటర్ నోట్బుక్లో చేస్తే జూపిటర్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తాం. సో మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో నేర్చుకో అనేది మన ఆర్గనైజేషన్ ఎంటిటీ కాబట్టి అదొక్కటి చూపించింది. సో ఇప్పుడు మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, అంటే ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని తీసుకున్నా. సో దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తా. షో ఎంటిటీస్ డాక్యుమెంట్. సో ఇప్పుడు సెల్ని రన్ చేస్తున్నా. సో మనకు
డిఫరెంట్ ఎంటిటీస్ అయితే వచ్చినాయి. సో లాస్ట్ క్వార్టర్ వచ్చేసి డేట్, యాపిల్ వచ్చేసి ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఏంటంటే ఒక న్యూ లైన్ని ప్రింట్ చేసుకుందాం. సో మనకు చూడనీకి చదవనీకి బాగుంటుంది. సో ఇప్పుడు ఓకే. సో మళ్ళీ మనకు నియర్లీ 20,000 అనేది కార్డినల్. సో కార్డినల్ అంటే ఏంటంటే న్యూమరల్స్ దట్ డు నాట్ ఫాల్ అండర్ అనదర్ టైప్. సో నెక్స్ట్ మనకు ఐపాడ్స్ వచ్చేసి ప్రోడక్ట్, నెక్స్ట్ $6 million వచ్చేసి మనీ, సోనీ వచ్చేసి ఆర్గనైజేషన్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనకు అన్ని డిఫరెంట్ ఎంటిటీస్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనం ఓన్లీ ఈ టైప్ ఆఫ్ ఎంటిటీస్ని చూడాలంటే ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్స్ అని తీసుకుంటున్నా. ఆప్షన్స్ ఈక్వల్స్ టు డిక్షనరీ, ఎంటిటీస్, ENTS కాలన్, ఆర్గనైజేషన్, ప్రోడక్ట్. సో ఇప్పుడు నేను నా టెక్స్ట్ డేటాలో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ని చూడాలనుకుంటున్నా. సో ఆ ఎంటిటీస్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఎంటిటీ కావచ్చు, ప్రోడక్ట్ ఎంటిటీ కావచ్చు. సో నేను వాటి మాత్రమే చూడాలనుకుంటున్నా. సో ఇలా చేస్తున్నాం మనం. displacy.render డాక్యుమెంట్ స్టైల్ ఈక్వల్స్ టు ENT, జూపిటర్ ఈక్వల్స్ టు ట్రూ, ఆప్షన్స్ ఈక్వల్స్ టు ఆప్షన్స్. సో మన ఆప్షన్స్ ఏంటో ముందుగా క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ సెల్ని నేను రన్ చేస్తే మనకు ఓన్లీ ఆ 2 ఎంటిటీస్ మాత్రమే చూపిస్తుంది. సో ఆర్గనైజేషన్, ప్రోడక్ట్. సో మనకు అవి 2 వచ్చినాయి, ఎందుకంటే మనము ఆ రెండింటిని చూడాలనుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనము కలరింగ్ ఎఫెక్ట్ చూద్దాం. సో ఈ బేసిక్గా కలరింగ్ ఎఫెక్ట్ అంటే మనకు యాక్చువల్గా డిఫాల్ట్గా వస్తాయి కలరింగ్. సో మనం ఇప్పుడు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు కలరింగ్. సో ఇక్కడ నేను లీనియర్ గ్రేడియంట్ ఇంకా రేడియల్ గ్రేడియంట్ తీసుకున్నా. లీనియర్ గ్రేడియంట్ ఏంటంటే 90 degrees అన్నట్టు, అంటే వర్టికల్ లైన్లో కలర్ మారుతూ ఉంటుంది. రేడియల్ గ్రేడియంట్ ఏంటంటే మనకు సర్క్యులర్ ఫార్మేట్లో కలర్ చేంజ్ అనేది ఉంటుంది, సర్క్యులర్ ఫార్మేట్లో. సో ఇక్కడ మనకు యాపిల్ అనేది ఆర్గనైజేషన్. సో మనకు కలర్ అనేది ఇక్కడ లీనియర్ గ్రేడియంట్గా వచ్చింది, అంటే 90 degreesలో వచ్చింది. సో నెక్స్ట్ మనం రేడియల్ గ్రేడియంట్ చూద్దాం. సో ఇక్కడ మనకు సర్కిల్ ఫార్మేట్లో ఫస్ట్ ఎల్లో ఉండే, స్లోగా గ్రీన్ అవుతూ ఉంది. సో దీన్ని మనం రేడియల్ గ్రేడియంట్ అని అంటాం. సో ఈ వీడియోలో మనం నేమ్ ఎంటిటీ రికగ్నిషన్స్ గురించి డిస్కస్ చేసినాం. సో వాటిని మనం స్పేస్ యూస్ చేసి ఎలా కనుక్కోవాలి, అలాగే ఒక కొత్త వర్డ్ని ఎంటిటీకి ఎలా యాడ్ చేయాలి, అలాగే కలరింగ్ ఎఫెక్ట్స్, ఇదంతా డిస్కస్ చేసినాం. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.